గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. భారత జనగణన 2027 కోసం మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అత్యంత కీలకంగా నిర్వహించే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నందు హెచ్ఎల్బి లేఅవుట్ రఫ్ మ్యాప్ను రెడీ చేశాక బిల్డింగ్ నెంబరింగ్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. భవనానికి, గణన గృహానికి, గణన కుటుంబానికి మధ్య ఉన్న తేడాని కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే మనం ఈ నెంబరింగ్ని అక్యురేట్గా ఇవ్వగలుగుతాము. సాధారణంగా 4 గోడలు మరియు పైకప్పు కలిగి ఉంటే దాన్ని భవనం అంటారని మనందరికీ తెలుసు. ప్రత్యేక ప్రవేశ ద్వారం కలిగిన నివాస, నివాసేతర లేదా ఇతర ప్రయోజనాలకు వాడబడే భవనం లేదా భవనంలో కొంత భాగాన్ని గణన గృహం అంటారు. అంటే ప్రతి భవనం గణన గృహం అవుతుంది, కానీ ప్రతి గణన గృహం భవనం అవ్వదు. ఏ గణన గృహాలు నివాసం కొరకు ఉపయోగించబడుతున్నాయో వాటిలో గణన కుటుంబాలు ఉంటాయి. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నందు ఒకే వంటశాల భోజనం తీసుకునే వ్యక్తుల సముదాయాన్ని ఒక కుటుంబంగా తీసుకుంటారు. అంటే ఒక భవనంలో ఒకటి కంటే ఎక్కువ గణన గృహాలు ఉండొచ్చు. అదేవిధంగా ఒక గణన గృహంలో ఒకటి కంటే ఎక్కువ గణన కుటుంబాలు ఉండొచ్చు. వంటగదిని, స్టోర్ రూమ్ని, బాత్రూమ్ని, దేవుని గదిని గణన గృహంగా కానీ ప్రత్యేక నివాస గదిగా కానీ లెక్కించరాదు. ఇప్పుడు భవనాలు, గణన గృహాల డిఫరెన్సియేషన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ చిత్రం ఒక గణన గృహం కలిగిన భవనానికి ఎగ్జాంపుల్. ఈ చిత్రంలోని భవనంలో ఒకటి కంటే ఎక్కువ గదులు ఉన్నప్పటికీ ఒక భవనం ఒక గణన గృహంగానే తీసుకోవాల్సి ఉంటుంది. అందులో నివాసం ఉంటున్న కుటుంబాలను బట్టి గణన కుటుంబాల సంఖ్య నిర్ధారించబడుతుంది. యాజమాన్య స్థితిని బట్టి కూడా గణన గృహాల సంఖ్య చేంజ్ అవుతుంది. ఒక 2 ఫ్లోర్స్ ఉన్న ఇంటిలో 2 వేరువేరు వ్యక్తులు నివాసం ఉంటే ఒక భవనం 2 గణన గృహాలుగా లెక్కించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీనే నివాసం ఉన్నట్లయితే ఒక భవనం ఒక గణన గృహంగా లెక్కించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి తన నివాస ఆవరణంలో ముఖ్య నివాస గదితో పాటు వంటగది, స్టోర్ రూమ్, బాత్రూమ్ కాకుండా పశుశాల, వడ్లగూడెం, దుకాణం, వర్క్షెడ్ వంటి ఇతర నిర్మాణాలు కలిగి ఉంటే వాటిని కూడా గణన గృహంగా లెక్కించాలి. ఉదాహరణకి ఈ చిత్రంలో ముఖ్య నివాస గదితో పాటు పశుశాల, వర్క్షెడ్ కలిగి ఉన్నారు కాబట్టి ఒక భవనం 3 గణన గృహాలు. 4 గోడలు పైకప్పు కలిగి శిథిలావస్థలో ఉన్న నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా గణన గృహాలుగా లెక్కించవలసి ఉంటుంది. ప్రార్థనా స్థలాలైన టెంపుల్స్, చర్చ్, మసీదులని, ఫ్యాక్టరీలను, హాస్పిటల్స్ను, హోటల్స్ని, హాస్టల్స్ని, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, ఇతర నివాసేతర భవనాలైన కమ్యూనిటీ సెంటర్లు, సినిమా హాళ్ళు, బస్ స్టేషన్లు, పెట్రోల్ బంకులు, లైబ్రరీలు, వీటన్నిటితో పాటు సంస్థాగత భవనాలను కూడా గణన గృహాలుగా లెక్కించవలసి ఉంటుంది. బంధుత్వం లేని కొందరు వ్యక్తులు ఒకే సంస్థలో నివాసం ఉంటూ ఒకే వంటశాల భోజనం తీసుకుంటుంటే అలాంటి కుటుంబాలని సంస్థాగత కుటుంబాలు అంటారన్న విషయం మనందరికీ తెలుసు. జైళ్ళు, హాస్టళ్ళు, ఆశ్రమాలు వీటికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకొనవచ్చు. చిత్రంలో చూపబడిన సంస్థాగత నివాసమైన హాస్టల్ నందు ఆ హాస్టల్ వార్డెన్ వేరుగా నివాసం ఉంటూ భోజనం కూడా వేరుగా ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఆ హాస్టల్ మొత్తాన్ని ఒక సంస్థాగత కుటుంబంగా, వార్డెన్ నివాస గదిని సపరేట్ గణన గృహంగా లెక్కించాలి. అంటే ఒక భవనం 2 గణన గృహాలు. ఒకవేళ వార్డెన్ కూడా పిల్లలతో పాటు నివాసం ఉంటూ అదే భోజనం తింటున్నట్లయితే ఒక భవనం ఒక గణన గృహంగా లెక్కించాలి. భవనం, గణన గృహం, గణన కుటుంబం గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు హెచ్ఎల్బి లేఅవుట్ మ్యాప్లో నెంబరింగ్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. హెచ్ఎల్బి లేఅవుట్ మ్యాప్లో హౌసెస్ నెంబరింగ్ వాయువ్య మూలలో, అంటే పేపర్లో మనం రాయడం స్టార్ట్ చేసే మూల నుంచి ఆగ్నేయం మూల వరకు, అంటే మనం పేపర్లో రాయడం ఎండ్ చేసే మూల వరకు నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
మొదటిగా మనకు మాన్యువల్లో ఇచ్చిన మోడల్ హెచ్ఎల్బి లేఅవుట్ మ్యాప్ని పరిశీలిద్దాం. చిత్రంలో ఇవ్వబడిన లేఅవుట్ మ్యాప్ నందు వాయువ్య దశలో నెంబరింగ్ స్టార్ట్ చేసి హెచ్ఎల్బి బ్లాక్ని చిన్న చిన్న బ్లాక్స్గా డివైడ్ చేసే పక్కా రోడ్లు, కచ్చా రోడ్లు, ల్యాండ్ మార్క్స్తో సంబంధం లేకుండా సర్పెంటైల్ డైరెక్షన్లో నెంబరింగ్ ఇచ్చారు. మనం కూడా వీలైనంత వరకు ఇదే తరహాలో నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అనేక వీధులు కలిగిన హెచ్ఎల్బి బ్లాక్ నందు మాత్రం చిత్రంలో చూపిన విధంగా నెంబరింగ్ ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈ హెచ్ఎల్బి నెంబరింగ్ నందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నందు ఏ భవనం కూడా విడిచివేయబడకూడదు, అలాగే ఏ భవనం కూడా రిపీటెడ్గా లెక్కించబడకూడదు. దానికి అనుగుణంగా మనకు అలాట్ చేసిన హెచ్ఎల్బిని బేస్ చేసుకొని వీలైనంత వరకు సర్పెంటైల్ డైరెక్షన్ని ఫాలో అవుతూ నెంబరింగ్ ఇవ్వాలి. వీటన్నిటితో పాటు ఏదైనా ఒక కట్టడం చాలా చిన్నగా ఉండి ఏ వ్యక్తి అందులో నివసించడానికి వీలు లేనట్లయితే వాటిని భవనంగా లెక్కించవలసిన అవసరం లేదు. ఉదాహరణకి మీకు అలాట్ చేసిన బ్లాక్ నందు వాష్రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ కలిగి ఉండి పక్క బ్లాక్ నందు ముఖ్య నివాస భవనం కలిగి ఉంటే ఆ వాష్రూమ్ లేదా స్టోర్ రూమ్ని మీరు ప్రత్యేక భవనంగా లెక్కించవలసిన అవసరం లేదు. మీరు హెచ్ఎల్బి లేఅవుట్ మ్యాప్ నందు నెంబరింగ్ ఇవ్వడం కంప్లీట్ చేశాక హెచ్ఎల్ఓ యాప్ నందు హౌస్ లిస్టింగ్ చేయవలసి ఉంటుంది. మీ హెచ్ఎల్ఓ యాప్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ హెచ్ఎల్బి నెంబర్ని ఒకసారి వెరిఫై చేసుకున్నాక అంచనా వేయబడిన భవనాల సంఖ్య, అంచనా వేయబడిన గణ గృహాల సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మ్యాప్లో నెంబరింగ్ ఇచ్చిన మొత్తం భవనాల సంఖ్యను పై బాక్సులో మ్యాప్లో నెంబరింగ్ ఇవ్వబడిన ప్రతి భవనం గణన గృహం అవుతుంది కాబట్టి ఆ నెంబర్కి తగ్గకుండా కింది గడిలో గణన గృహాల నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇళ్ల జాబితాల కార్యకలాపాల మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇండ్ల గణనకు ఈ ఆప్షన్ను సింక్ చేయక మునుపు మనం అప్పటి వరకు చేసిన డేటాని చూసుకొనడానికి, ఎడిట్ చేయడానికి ఈ ఆప్షన్ను, మనం సర్వే చేసిన డేటాని సింక్ చేయడానికి ఈ ఆప్షన్ను, మనం అప్పటి వరకు చేసిన భవనాలు, గణన గృహాలు, గణన కుటుంబాల అబ్స్ట్రాక్ట్ని చూసేందుకు ఈ ఆప్షన్ను, సింక్ చేసిన డేటాను ఎడిట్ చేయడానికి ఈ ఆప్షన్ను, మన హెచ్ఎల్బి బ్లాక్ యొక్క పూర్తి సర్వే కంప్లీట్ అయ్యింది అని తెలియచేసేందుకు ఈ ఆప్షన్ను యూజ్ చేస్తాము. సర్వేకి వెళ్ళే ప్రతి ఎన్యూమరేటర్ సీరియల్ నెంబర్ మిస్ అవ్వకుండా సర్వే చేసేందుకు హౌస్ నెంబర్స్ కలిగిన హెచ్ఎల్బి రఫ్ మ్యాప్, మార్కర్, పెన్, చిన్న నోట్బుక్ తీసుకెళ్లవలసి ఉంటుంది. మీరు సర్వే స్టార్ట్ చేయడానికి కొత్త ఇళ్ల గణన నమోదు మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మొదటిగా సీరియల్ నెంబర్, ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ నెంబర్, మున్సిపల్ స్థానిక సంస్థలు ఇవ్వబడిన బిల్డింగ్ నెంబర్ లేని పక్షంలో ఒకవేళ నెంబర్ ఉన్న క్రమ పద్ధతిలో లేకపోయినట్లయితే మీరు బిల్డింగ్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ మీ హెచ్ఎల్బి బ్లాక్లోని మొదటి భవనానికి CN01 అని, రెండో భవనానికి CN02 అని, మూడో భవనానికి CN03 అని ఈ విధంగా లాస్ట్ భవనం వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సర్వే చేసే భవనంలో ఒకటి కంటే ఎక్కువ గణన గృహాలు ఉంటే ఆ నెంబర్ని బ్రాకెట్లో కింద మెన్షన్ చేస్తూ వేయవలసి ఉంటుంది. ఏదేని 2 వరుస భవనాలకి మీరు నెంబరింగ్ ఇచ్చాక బై మిస్టేక్ మధ్యలో ఒక భవనం మిస్ అయినట్లయితే వాటికి ఉపసంఖ్యతో కొత్త నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 10th బిల్డింగ్కి 11th బిల్డింగ్కి మధ్యలో ఒక భవనాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఆ భవనానికి CN10/1ని ఇవ్వాల్సి ఉంటుంది. భవనం నెంబర్ ఎంటర్ చేశాక గణన గృహం నెంబర్ కింద ఉన్న రిపీట్ న్యూ ఆప్షన్లు ఎనేబుల్ అవుతాయి. కొత్త గణన గృహం నెంబర్ ఇచ్చేటప్పుడు న్యూ అని, 2 గణన కుటుంబాలు ఒకే గణన గృహం నందు నివసిస్తున్నట్లయితే రిపీట్ అనే ఆప్షన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. మీరు నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వగానే సెల్ఫ్ ఎన్యుమరేషన్ రెఫరెన్స్తో కొనసాగించాలనుకుంటున్నారా అనే క్వశ్చన్ వస్తుంది. మీరు సర్వే చేసే కుటుంబానికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ కంప్లీట్ అయినట్లయితే ఆ రెఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ కుటుంబ సభ్యులు ఎంటర్ చేసిన 34 క్వశ్చన్స్ యొక్క ప్రివ్యూ చూపిస్తుంది. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్డ్ అని, ఏదైనా మిస్ మ్యాచెస్ ఉంటే
ఎడిట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫ్లోరింగ్కి వాడబడిన ప్రధాన వస్తువు, గోడకు వాడబడిన ప్రధాన వస్తువు, పైకప్పుకు వాడబడిన ప్రధాన వస్తువు వంటి వివరాలను ఫిల్ చేశాక గణన గృహం యొక్క వాడుక రకమును గురించి ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి 2 ఆప్షన్స్ అనగా నివాసము, నివాసం మరియు ఇతర వాడుక, వీటిని సెలెక్ట్ చేసినట్లయితే 34 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం ఎంటర్ చేయవలసి ఉంటుంది. 3 నుంచి 0 వరకు గల ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాస్తవ వాడుకనే నమోదు చేసి నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలు సంస్థాగత కుటుంబం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 5వ ఆప్షన్ అయిన హోటల్, లాడ్జ్, అతిథి గృహం మున్నగునవి సెలెక్ట్ చేసినట్లయితే ఆ గణన గృహం యొక్క వాస్తవ వినియోగాన్ని ఎంటర్ చేసి సంస్థాగత కుటుంబం అయితే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వగానే కుటుంబ సంఖ్య ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆ సంస్థాగత కుటుంబం యొక్క మొత్తం సభ్యుల సంఖ్య, యజమాని పేరును ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నిర్మాణంలో ఉన్న భవనాలకు, శిథిలావస్థలో ఉన్న భవనాలకు, అద్దెకుండే వారి కోసం రెడీ చేసిన భవనాలకు అవి ఖాళీగా ఉన్నట్లయితే 0 కోడ్ని ఉపయోగించవలసి ఉంటుంది. మీరు సర్వే చేసే సమయంలో సీరియల్ నెంబర్, బిల్డింగ్ నెంబర్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలా బుక్లో రాసుకోవడం కానీ, లేదా ఏదేని కారణాల వల్ల యాప్ బ్యాక్ వచ్చినప్పుడల్లా నవీకరించిన డేటాలో సీరియల్ నెంబర్, బిల్డింగ్ నెంబర్ చెక్ చేసుకోవడం చేయవలసి ఉంటుంది. మీ సర్వే స్టార్ట్ అయ్యేది ఒక ప్రార్థనా స్థలంతో అనుకుంటే ఆ టెంపుల్కి భవనం నెంబర్ CN01 అని, గణన గృహం నెంబర్ 0001 అని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రార్థనా స్థలం నివాసేతర భవనం కాబట్టి గణన కుటుంబం సంఖ్య జనరేట్ అవ్వదు. మీరు వెళ్ళే 2వ భవనం ఒక గణన గృహం, ఒక గణన కుటుంబం కలిగిన బిల్డింగ్ అయితే దానికి బిల్డింగ్ నెంబర్ CN02 అని, గణన గృహం నెంబర్ 0002 అని ఇవ్వాల్సి ఉంటుంది. నివాస గృహం అయిన కారణంగా 001 అనే గణన కుటుంబ సంఖ్య జనరేట్ అవుతుంది. మీరు వెళ్ళే 4వ బిల్డింగ్లో ఒకే గణన గృహం, 2 గణన కుటుంబాలు ఉన్నట్లయితే బిల్డింగ్ నెంబర్ CN04 అని, గణన గృహం నెంబర్ 0004 అని ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి కుటుంబం సర్వే చేశాక 2వ కుటుంబం సర్వే చేసేందుకు భవనం నెంబర్ని, గణన గృహం నెంబర్ని రిపీట్ చేయవలసి ఉంటుంది. వాటికి వరుసగా 003, 004 అనే కుటుంబ గణన సంఖ్యలు జనరేట్ అవుతాయి. ఒకే గణన గృహంలో 2 ఫ్యామిలీస్కి సర్వే చేసే సమయంలో యాజమాన్య స్థితి ఏ ఒక్కరికి సొంతం అని ఇవ్వకుండా ఏదేని ఇతరమైనది అనే ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే నివాస గదులు కూడా ఏ కుటుంబానికి చెందినవి కానట్లు భావించి నివాస గదుల సంఖ్యను 0గా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సర్వే చేసే 5వ భవనంలో ముఖ్య నివాస భవనంతో పాటు నివాసేతర భవనం ఇంకొకటి ఉన్నట్లయితే అవి 2 గణన గృహాలు అయిన కారణంగా బిల్డింగ్ నెంబర్ CN05 అని, గణన గృహం నెంబర్ మాత్రం ఒకదానికి 0005 అని, ఇంకొక దానికి 0006 అని ఇవ్వాల్సి ఉంటుంది. వాటిలోని నివాసేతర భవనానికి కుటుంబ గణన సంఖ్య జనరేట్ అవ్వదు. ఈ విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా మీరు సర్వే చేసే భవనం కిరాణా షాప్ లేదా ప్రభుత్వ కార్యాలయం అయినట్లయితే 7th క్వశ్చన్ అయిన గణన గృహం వాడుక దగ్గర సంబంధిత ఆప్షన్ను సెలెక్ట్ చేసి వాస్తవ వినియోగాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇవి కూడా నివాసేతర భవనాలు అయిన కారణంగా భవనం నెంబర్, గణన గృహం నెంబర్ మాత్రమే ఉంటుంది. కుటుంబ సంఖ్య జనరేట్ అవ్వదు. మీరు ఇప్పుడు చివరిగా ఒక సంస్థాగత భవనానికి వెళ్ళినట్లయితే ఒకవేళ అక్కడ పనిచేసే మేనేజర్, వాచ్మెన్ 2 వేరు గణన గృహాల్లో నివసిస్తూ ఉన్నట్లయితే అక్కడ పనిచేస్తున్న మేనేజర్, వాచ్మెన్ నివసిస్తున్న గదులను 2 వేరు గణన గృహాలుగా, మిగిలిన బిల్డింగ్లోని గదులన్నిటినీ ఒక గణన గృహంగా లెక్కించవలసి ఉంటుంది. అనగా బిల్డింగ్ నెంబర్ CN09 అని, వాచ్మెన్, మేనేజర్ నివసిస్తున్న గదుల మినహా మిగిలిన గదులకు గణన గృహం నెంబర్ 0010 అని, సంస్థాగత కుటుంబం అయిన కారణంగా
కుటుంబ సంఖ్య 999 అని జనరేట్ అవుతుంది. ఏదేని కారణాల వల్ల సర్వే టైంలో రాంగ్ ఎంట్రీస్ పడినా సీరియల్ నెంబర్, బిల్డింగ్ నెంబర్, గణన గృహం నెంబర్ మినహా మిగిలిన డేటాని ఏ స్టేజ్లో అయినా అనగా సింక్ చేయక మునుపు కానీ సింక్ చేసిన తర్వాత కానీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకి అలాట్ చేసిన హెచ్ఎల్బి హౌస్ లిస్టింగ్ నందు సీరియల్ నెంబర్, బిల్డింగ్ నెంబర్, గణన గృహం నెంబర్ రాంగ్ ఎంట్రీస్ పడకుండా సర్వే చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.